వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆట మొదలు పెట్టాడని చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడికి అక్రమంగా వచ్చిన వాళ్లకు సంబంధించి వెతికి వాళ్ళను తిరిగి పంపేయడంతో పాటు ఎక్కడైనా సరే హిందూ ఆలయాలకు సంబంధించి ఆక్రమణలు జరిగితే వాటి విషయంలో చాలా క్లియర్ కట్గా అడుగులు ముందుకేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టే పనిలో కొంత షిండే ఉన్నాడు, ఏక్నాథ్ షిండే అని తెలిసిన శరద్ పవార్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఏదో ఒక రకంగా కూల్ చేయాలి అనే ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి అనే వాదన వినిపిస్తున్నా 5 ఏళ్ళు మహారాష్ట్రలో బీజేపీ పాలించడానికి ఎలాంటి అవకతవకలు ఉండవు, ఖచ్చితంగా 5 సంవత్సరాలు పాలిస్తుంది అని చెప్పడానికి క్లియర్ కట్గా అక్కడ పరిస్థితి ఉంది అని మరికొంతమంది చెప్తున్నారు. అయితే ఒక పక్క నుంచి శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటి వాళ్ళు కూడా ఓటమి పాలయ్యి అసలు ఊహించని విధంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు దెబ్బతినడానికి కారణం ఏంటి అంటే బీజేపీ హిందుత్వ నాడి. మహారాష్ట్రలో కొన్ని సంవత్సరాలైతే ముస్లిం జనాభా అత్యధికంగా పెరిగిపోతుంది. అలాగే అక్కడ ఇండీ కూటమికి సంబంధించి ముస్లిం సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వచ్చి బీజేపీని ఓడించడానికి చేసిన ప్రయత్నమే హిందువులలో ఐక్యతను చూపించాయి. మరాఠా గడ్డ మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన స్థలం అది. అక్కడ ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వం ఉంటుంది. విడివిడిగా ఉన్నప్పుడు ఓకే, కులాల వారిగా మీరు ఏం చేసినా ఓకే, కానీ అన్యమతస్థులు కనుక దాడి చేయడానికి ప్రయత్నించిన, అన్యమతస్థులు ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన మహారాష్ట్రలో హిందుత్వం అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అది మనం చూడాలి అనుకుంటే ఎస్పెషల్లీ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంలో మహారాష్ట్ర వెళ్ళాలి, సూపర్ ఉంటుంది. అసలు నిజంగా హిందుత్వం అంటే ఇక్కడే ఉంది అన్నట్టుగా ఉంటుంది. సో నిజంగా కూడా ఈరోజు బీజేపీ ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ అవలంబిస్తున్న హిందుత్వ నినాదాలే ఈరోజు అటు షిండేకి కానీ లేకపోతే అజిత్ పవార్కి కానీ ప్లస్గా మారాయి. బీజేపీ అనేది వాళ్ళిద్దరికి ప్లస్గా మారింది, కానీ వాళ్ళిద్దరి వల్ల బీజేపీకి ఏదో ఒరిగింది అనుకుంటే మాత్రం అది శుద్ధ అబద్ధం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. చివరి నిమిషం దాకా ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద సర్వత్రా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో బుల్డోజర్ బాబాగా అడుగులు ముందుకు వేస్తున్నారనే చెప్పొచ్చు. అక్కడ అక్రమ మసీదుల విషయంలో కానీ, ఆక్రమణల విషయంలో కానీ, అక్రమంగా చొరబాటుదారుల విషయంలో కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూణేలో 827 ఎకరాలను అక్రమంగా మహారాష్ట్రలోకి వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్రమంగా 827 ఎకరాలను ఆక్రమించేసుకొని ఓటర్ కార్డులు సంపాదించుకొని అక్కడ ఉంటున్నారు. అది తెలిసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వెంటనే ఆ 827 ఎకరాలను ఎవరైతే ఆక్రమ చేశారో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో పాటు వాటిని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చేయాలని, అక్కడ కొంత అల్లర్లను సృష్టించాలని చూసినా అలాంటివేవి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఎస్పెషల్లీ ఎవరైనా సరే ముంబై, పూణే ఇలా మేజర్ సిటీస్ని అలాగే సిటీ అవుట్స్కర్ట్స్ని స్థావరంగా ఏర్పాటు చేసుకొని పరాయి దేశాల్లో నుంచి ఇక్కడికి చొరబడి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులతో పాటు కొన్ని ముస్లిం స్వచ్ఛంద సంస్థలతో కలిసి అక్కడ గుడారాలను ఏర్పాటు చేసుకొని మాకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని ఎవరు తరుముతారంటే చూస్తూ ఊరుకునేది లేదు. మిమ్మల్ని తరిమి కొట్టడమే. అక్రమంగా భారతదేశంలో ఉన్న ఎవరిని కూడా ఉండనిచ్చే పని లేదు. మహారాష్ట్రలో అయితే అసలు ఉండనిచ్చే పనే లేదు. దానివల్ల మీరు ఓటు వేస్తారా, వెయ్యరా, లేకపోతే అసలు మీకు ఓటు హక్కు ఇచ్చినోడు ఎవడు, వాడిని తీసుకెళ్లి కటకటాల్లోకి పెట్టాలా అనేది ఆలోచన చేస్తామే తప్ప మీ విషయంలో ఉపేక్షించేది లేదు అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ వేస్తున్న అడుగులను చూస్తుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, అస్సాము అలాగే ఉత్తరాఖండ్ ఇలా ఒక్కొక్క స్టేట్లో ఎలాగైతే రోహింగ్యాల మీద ఉక్కుపాదం మోపుకుంటూ జాతీయ నినాదాన్ని తీసుకొని వెళ్తున్నారో మహారాష్ట్రలో కూడా త్వరలోనే పరాయి దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీయుల్ని కానీ తరిమి కొడతారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారీ మార్పు రాబోతోంది. భయపడాల్సిన అవసరం లేదు. మరికొన్ని సంవత్సరాలైతే ముస్లిం కబంధ హస్తాల్లోకి మహారాష్ట్ర వెళ్తుంది అనేది ఎందుకు అనంటే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తుంటే ఆ దిశకు మద్దతు తెలుపుతూ హిందువులంతా కూడా నిలుస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఇలాంటి భయపడాల్సిన అవసరం లేని సంఘటనలు ఉన్నాయి అనేది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ దఫా ముఖ్యమంత్రి అయిన తరువాత
ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా అక్కడున్న ప్రజలు అభిమానించే విధంగానే ఉంది. అలాగే కూటమిలోని నేతలు కానీ ప్రతిపక్షంలో ఉన్న నేతలు కానీ ఈ పార్టీని కూల్చాలి అనే ఆలోచనలకు చెక్ పెట్టి ఈ పార్టీ అడుగులకు అనుసంధంగా నడవాల్సిన అవసరాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ కల్పిస్తున్నారు. ఏది అంటే ఒకటే రీజన్, ఏదైనా జాతీయవాదం, సనాతన ధర్మం, ఇవి దేశానికి మూలాలు, వాటిని కాపాడాలి. అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులే, వాళ్ళను శిక్షించాలి. ఇలాంటి విషయాల్లో తారతమ్యాలు చూడం, భేదభావాలు చూడం, పార్టీలు చూడం. మాకు కావాల్సింది రాష్ట్రంలోని నిధులంతా ఈ రాష్ట్రంలో భారతదేశ పౌరులకు మాత్రమే చెందాలి అనే ఆలోచనే అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయమే. మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఛానల్ని నడపడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము, బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము, బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది. కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది. అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది. ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్తోమత నాకు లేదు. అక్కడి వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా నేను అందరికీ సపోర్ట్గా నిలుస్తాను. గతంలో కూడా చూడొచ్చు, ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను. ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి అంత బలంగా లేను. మీ అందరూ చేయూతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు, నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను. ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ చెప్తున్నామండి, ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు. మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అడుక్కోవడం అని. నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి. కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక. అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగిన, ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి, అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.